వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పెసరపొట్టుతో వడలు చేసుకుందాం. ఇప్పుడు పెసరపొట్టుతో వడలు వేసుకుందాం. ఈ ఎండుమిర్చి పెసరపొట్టు మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో వేసేసుకుని వడలు పెసరపొట్టు మిక్సీ పట్టడం అయిపోయింది. దానికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. శనగపప్పు, అల్లం పేస్ట్, జీలకర్ర, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకుందాం. అలాగే దానికి తగినంత వరిపిండి వేస్తున్నాను. అన్నీ కలుపుకుని వడలు వేసుకుందాం. ఈ పెసరపొట్టు వడలు చాలా మంచిది, రుచి కూడా చాలా బాగుంటాయి. ఇది డైజెషన్కి చాలా మంచిది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. బాగా బలమైన వస్తువు ఇది, చాలా మంచిది. ఇది ఆయిల్ కూడా పీల్చాం. మనం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ కూడా పీల్చదాం. పిండి కలపటం అయిపోయింది. ఇలా గట్టిగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువేం పట్టవు. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. మూకుడు పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు వడలు వేసుకుందాం. పలుసుగా చేసుకుంటే కరకరలాడుతాయి. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. చిన్న మూకుడు కదా, కొద్దిగా పక్కకు లాక్కుంటే కొంచెం కలుపుకున్నాం. వేగాక తిరగేసుకున్నాం. ఇటు తిరగేసుకున్నాం. ఒకసారి వేగాక తీసుకున్నాం. వేగిపోయి తీసేసుకున్నాం. జల్లి బుట్టలు వేసుకున్నాం. నూనె వాడతాయి. పెసరపిండి వడలు రెడీ అయిపోయినాయి. ఇవి స్నాక్స్ కిందే కాదు, రసం పోసుకుని రైస్లో కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు ఆయిల్ పీల్చలేదు, కరకరలాడుతూ ఉంటాయి వడలు. చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.